అందరికీ నమస్కారం. ఉండండి, ఒక నిమిషం వాసన వస్తుంది. అరే నా కోట్లనే వస్తున్నది, ఏమనుకోకుంది జరా. ఇది ఉతికినట్టున్నారా ఆరలేనట్టున్నారా అనకాలం కాదా. ఇక మజాకులు మంచిగానే ఉంటాయి కానీ దొడ్డు వార్తలు చెప్పుకుందాముండా. సావిత్రక్క చూసింది ఫేస్బుక్, మంగోల్ని విందిన ముక్కు. నాయనను మెచ్చుకున్న సత్తి, ఈ దినం నాయన కత్తి. వానలల్లో దొరుకుతాయంట వజ్రాలు, కంచె వాడితే ఊకుంటుందా జనాలు. ఆయతరం ఫూట ఎవ్వరు మాట్లాడతలేరంట అని ఫికర్ పెట్టుకున్నదేమో సాఫిత్రక్క. నేను మాట్లాడి కృషి చేస్తా. అక్క హో అక్క. అబ్బా నోటిఫికేషన్లు చేంజ్ ప్రొఫైల్ పిక్చరా. అక్క లేత టేప్ పట్టుకొని ఏదో చేస్తున్నావేందాక. ఏంది లేత టేపా? అదేంటి నేను ఎప్పుడు లేదు. నీ చేతిలో లేదా ఓయిల్ లేని కంప్యూటర్? ఓహో ల్యాప్టాపా? అబ్బో తమ్మి, నిన్ను అర్థం చేసుకోవాలంటే టాప్ లేకపోవాల్సిందే. తమ్ముడు సంధ్య అంటే ఉత్తగానే అనుకుంటున్నావా అక్క? ఏ ఉత్తగా ఎందుకంట తమ్మి, నువ్వు ఊరందరికి నచ్చినోనివి నువ్వే అయితే. సరే గాని ఎందుకు నన్ను ఇట్లా పిలిచినావు? మర్చిపోయినావా అక్క? ఎలా అవుతారమాట అని మందలీతమాట అని పిలిచిన. అంత మంచిదేనా? అబ్బా నేను పోయి 2 నెలలు అవుతుందని మంచి చెడ్డలు అడుగుతున్నావా? అడగాలి అక్క, అడగాలి. మళ్ళా నీతోటి ఎవ్వరు మాట్లాడతలేరు అన్నావు కదా అక్క, గంతకే గంటకు పలకరిస్తా. అబ్బా మంచోనే తమ్మి నువ్వైతే. అక్క ముఖం ఎందుకు లేట చేఫరికే పెట్టినావు? ఫేస్బుక్ చూసుకుంటున్నా తమ్మి, ఎవరెవరు ఏం ఫోటోలు పెట్టిండ్రు ఏం పోస్టులు పెట్టిండ్రు అని చూస్తున్నా. మొన్న నువ్వు నేను కలిసి ఒక ఫోటో పెట్టినాం కదా, గదినికి పొట్టు లైక్లు వచ్చినాయి. అకౌంట్ నీకు కూడా ఉన్నారా అక్క? అందులో అక్క నాకు కూడా రెస్పెక్ట్ పంపియవా అక్క? కోళ్ళ ఫారం చేసుకుంటాం. ఓర్ని ఇంగ్లీష్ కాలబెట్టా తమ్మి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంటే ఇంటికి తాళం వేసుకొని ఇంటిల్లి రాజులు చెర్ల దుంకుతారు. మంగోల్ రూపాయి నేర్పితే నేను రూపాయి పావుల నేర్చుకున్నాక సినిమాలలో హీరో అయితే మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా యాక్షనింగ్ చేయాలి కదా అక్క. అబ్బా తమ్మి, నవ్వి నవ్వి కడుపు నొస్తుంది నాకు నీ ఇంగ్లీష్ తోని. ఇక భూమేం తింటా. గంత ఖుషి మీరు నావు అక్క. ఫేస్బుక్ ఉన్నదంట అని ఎప్పుడు చెప్పలేదు నాకు. గిట్లనే వారానికి ఒకసారి చూసుకుంటా తమ్మి, చూసి లైకులో గీకులో కొడతా. అట్లనే మన ఫోటోలు కూడా పెడతా. ఇష్టం ఉంటే లైకులు కొట్టు కానీ సిమెంట్లు కొట్టక. ఏంది సిమెంట్లా? ఏంటి తమ్మి? లైకులు కాకుండా కింద సిమెంట్ అంతా చూడక అందులో రాస్తారు కాది. ఓర్ని కామెంట్కి వచ్చిన కష్టమా ఇది? మళ్ళా గదే అక్క. నీకు అకౌంట్ లో దోస్తుల గుంపు ఎంత ఉన్నది అక్క? దోస్తుల గుంప? ఓహో ఫ్రెండ్స్ లిస్ట్ అయి ఉంటది. నా దాంట్లో ఎంతమంది అబ్బా? ఒక 200 మెంబర్స్ ఉన్నారు. ఓ నా ఫ్రెండ్స్ గుంపే ఎక్కువ ఉన్నది అక్క. నీది ఎక్కువ ఉన్నదా? ఎంతమంది ఉన్నారు ఏంది? దగ్గర 29 మంది ఉన్నారు. 29 మందేనా అక్క? ఫేస్బుక్ లో జోకులు కూడా వేస్తారా? జోకులేంటి తమ్మి, అన్ని ఉంటాయి గీడ. బ్యాంకు ఖాతా లేనోళ్ళు ఉంటారేమో గానీ ఫేస్బుక్ లో ఖాతా లేనోళ్ళు ఎవ్వరు లేరు ఈ దునియాలా. కావాలన్నా సిమ్లకేరున్నది ఫేస్బుక్. ఆయన ఎవరు తమ్మి? మన ఆయననే మర్చిపోయినావా అక్క? మళ్ళా మా అవ్వ యాదమ్మకేరున్నది ఫేస్బుక్. తమ్మి నరసింహులు కాకకు చిన్నికి కూడా ఖాతాలు లేవు, నువ్వు కూడా సరేనా? అకౌంట్ తీస్తే మిట్టొస్తుందా అక్క? పట్నం ఫోన్లే పొద్దు పోక లేత టేపులు సెల్ ఫోన్లలో పొద్దులా తీస్తున్నారు. మరి పొద్దులా తీసేందుకు పెట్టిందే ఫేస్బుక్, నేను కూడా పొద్దు పోకనే చూస్తున్నా. సరే అక్క చూడు, వచ్చినాక ఎగ్జిబిషన్కి పోదాం. మళ్ళా నువ్వు తప్పిపోతావు, నా ఎంతనే ఉండు సరేనా? ఆరుద్ర కార్తీల ఆరుద్ర పురుగులు కనబడతాయి. అయితే పోనాగా ఆనలు వాడంగానే ఉసిళ్ళు ఫుట్టలకెళ్ళి బొయ్యలు వేస్తాయి. కామన్ ఫోనానికి ముందు చెట్ల ఆకులు అన్నీ రాలిపోతాయి. ఉగాది తర్వాత మంచిగా ఎగురు పెడతాయి. గట్లనే గదేదో ఊళ్ళో గీ కాలంలో ఎవరో ఒకరు అయితే 4-5 అన్న ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారంట. మరి ఏంటిదో అలా కథ సుతముందా? అరే ఎవరి క్షేత్రాల్లో కాలువారాలు లేవు, కోరువందులు లేవు, ఏం కనిపిస్తలేవు. ఏం చేస్తున్నారు? లేదో ఎంకులాడుతున్నట్టున్నారు. కలుపు కూడా వీకేస్తున్నారా? మొలకలు మూలవలేమంటాను ఒంగి ఒంగి చూస్తున్నారా ఏంది? ఓరే రాళ్ళేరుతున్నారా ఏంది? ఓ అవ్వాలు, ఓ తాతలు, ఏంటి మీరు ఏరేది?
అగో గీ తాతకేమో దొరికినట్టే ఉన్నది. మంచిగా ఎలుగుకు పెట్టి చూసుకుంటున్నారు. ఏంటి అవి జరంతా చూపెట్టుండ్రి. బరకొండో ఇవేంటివో మంచివే ఉన్నట్టున్నాయి కదా. ఇవి వజ్రాలు ఉన్నట్టున్నాయి కదా. అబ్బో అందుకేనా మందంతా ఎగబడి చేనుల ఫోన్ వాడుతున్నారు. ఇగో గీ కథ గీ ఒక్కులేనే కాదు, కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కలిసే కాదు ఉన్న చాలా ఊర్లలో ఈ ఆట గిదే తరిగికుంటదంట. వాన పడ్డదంటే చాలు పొలాలల్లో రాళ్ళన్నీ మీదికి తేలుతాయంట. అగో అవి జిల్లా ఏదో ఒకటి వజ్రమాసు వంటిది దొరికితే చాలు కోటీశ్వర్లు అయిపోవుడేనాయి. అందుకే గిట్లా ఎక్కడెక్కడి ఊళ్ళోళ్ళంతా కర్నూలు జిల్లా బాట వాడుతున్నారు. అగో ఇస్కూల కాడ గుళ్ళ ఫోంటి గిట్ల వరందల ఫోంటి వండుకున్నాడు. పొద్దంతా శిలక మీదకి పోయి రాయిని కంకి చూసుడు. ఆనకాలం వెళ్ళేదాకా ఇదే కథ ఉంటుందంట. ఒకవేళ నిజంగా వజ్రమే దొరికిందని పోలీసు వాళ్ళకి నెరకైందో వాళ్ళే వచ్చి పట్టుకపోతారంట. అగో అందుకే తెలియకుండానే రాళ్ళను గాలిస్తున్నారంట. కానీ దీంట్లో దొరికేదంతనో దొరకందెంతనో గాని మనిషి ఆఫీస్లో చూడండి ఎంత పని చేపిస్తుందో. ఇప్పుడు అక్కను మస్తు కృషి చేసినాం కదా, మంగోల్తో మాట్లాడాలి. ఇప్పుడు మంగోల్తో మాట్లాడాలంటే మస్తు బలం తెచ్చుకోవాలి. మంగోలికి హైతారం వస్తే కథం అద్దం ముంగల పెట్టుకొని అందం ఉన్న తాను మురుసుకుంటుంటుంది. మళ్ళా ఇప్పుడు ఏం చేస్తున్నదో చూద్దాముండా. మంగోలే ఏ మంగోలి మంగోలికి బువ్వ మీద బుద్ధి తీరది, అందం మీద ప్రేమ తగ్గది. ఓయ్ సత్తి, నువ్వే బకాసురుడివి. నేనేమైనా బువ్వ తింటున్నానా, బజ్జీలు తింటున్నా? ఇగో కావాలా నీకు? హైతారం పూట చికెన్ వండుకోవాలి కానీ మీరు బజ్జీలు తింటారా? ఏ ఊకే చికెన్ తింటే వేడి చేస్తుందని ఉరుకు చేస్తే ఫ్రిడ్జిలో కూసో చల్లబడతావు, మంచిగా ఉంటుంది. నువ్వు వాన వస్తుందని బజ్జీలు తింటుంటే పిడక మొక్కనోడా. నాది ఫీడక మొక్కం అయితే నీదేమో కుడక మొక్కం. ఆనాలు పడితే బజ్జీలు తింటారా? మరి ఏం తినమంటావు సత్తి? కాయగూరలు ఏమన్నా తెచ్చుకుందామంటే అగ్గి రాలుతుంది. చింతకాయలు రాల్చుకొచ్చి తొక్కు పెట్టుకపో. సిమిడి బొక్కు చింతకాయ తొక్కు అనుకుంటా పాతలు వాడుకోవచ్చు. మోసేటోడికెరుక కావడి బరువేందో నీకే మెరుక. అక్క తెస్తే మంచిగా తింటున్నావు. ఏం కాదు, నేనే కొనుక్కపోతున్నా. మరి మార్కెట్ లో ధరలు ఎట్లున్నాయి అనుకున్నావు? మంచిగానే ఉన్నాయి. వీటికి ఎంత ఉండాలనో గంటకే అమ్ముతున్నారు. నీకు చెప్పినా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి నాయనా. అరే ఎవరున్నారా? మంగోలి మూతి మీద కొట్టుకుంటారంట. ఇటుక ఫెడ్ ఉంటే ఒకటి ఎట్టింది. నిన్ను బయట ఆనొస్తుంది కానీ లేకుంటే నీ పని చెప్తుండే నేను బయటకు వచ్చి. ఆన వాడితే మొలకెళ్తావు. అరే మొలక అంటే యాడికొచ్చింది మంగోలి? మీ చేనులో ఇత్తనాలు పెట్టిండ్రా? మొన్నటిదాకా ఆనాలు వస్తాయో లేవో అని మస్తు భయం ఉండే, ఇప్పుడేమో మస్తు వస్తున్నాయి. మరి నీ పొలం? ఇంకో 2 ఆనాలు గట్టిగా వాడితే కందితులు తెచ్చి వేపిద్దాం అనుకుంటున్నా. మరి మీరేం వేస్తున్నారు మంగోలి? గది వెనకటి పంటలు ఇప్పుడు ఎందుకు? కందిపాపు మస్తు ఫిరమైంది మంగోలి. అందుకే మా నాయన కందులు పెట్టరా నాయన అన్నాడు. ఓహో, ₹1 వ్యవసాయం మీరు కూడా చేస్తున్నారు అన్నట్టు. కూటికి వస్తే చాలు, కోట్లు ఏమవుతుంది మాకు. ఆనాలు మంచిగానే పడతాయి అంటున్నా మరి. ఏమో సత్తి, మన్నైతే అస్సలు మాలం చేయి. వాతావరణపు శాఖ పోలేమో పడతాయని కొందరన్నారు, పడాయని కొందరన్నారు. చూడాలి కాలం ఎట్లయితుందో. ఉగాది పంచాంగంలో చెప్పలే మంచిగానే ఉంటుందని. మరి నీ పంచాంగంలో కాయగూరలు ఉప్పు మిరపకాయలు పిరమైతాయని ఎందుకు చెప్పలేదు? పంచాంగం రాసేటప్పుడు పంతులు తొక్కు తినరేమో. కాయగూరలు ఉప్పు మిరపకాయలు యాదికి రాలేదు కావచ్చు. నాయనా, అసలు మీ ఊరికి ఏ బస్సు ఎక్కితే పోతారో ఎరికేనా నీకు? బస్సు ఎక్కితే మా ఊరికి పోము, మంది ఫుల్ ఉన్న ఆటోలు ఎక్కితే పోతాం. అబ్బా దేవుడా, మాకెవడి జన్మరు. సత్తి తాతి వాతే కర్లేరు బదులు నీతో మాట్లాడే బదులు బండలారెక్కి బంగ్లాదేశ్ పోయేది నయం. ఎందుకు? ఆడున్న మనుషుల నెత్తులు కూడా ఖరాబ్ చేస్తామంటానా? బంగ్లాదేశం వద్దు ఏమొద్దు, ఇది భారతదేశంలోనే ఉండు. నేనైతే భారతదేశంలో ఉంటా, నువ్వేమో వార్తలు చెప్పుకుంటానే ఉండు, సరేనా? జోబా ఈయనే గఫాలు కొట్టుకుంటూ ఉంటావా? ఇంట్లోకి ఏమన్నా తినని కొండుతావా? నాయన అంటే ఇంటికి పెద్ద, ఆకలి అయితే ₹5 ఇచ్చేటోడు. నాయన అంటే బట్టలు పట్టించేటోడు, బడికి పోకపోతే బట్టలు చెదాక కొట్టేటోడు. నాయన అంటే ఉప్పు మిరపకాయ తెచ్చేటోడు. అబ్బా నాయన అంటే మస్తు మంచోడు కదా.
ఇగోనంతా ఇవ్వాలనంతా నాయనల దినమంట జూన్ 21 నాడు దులియనులో అందరూ నాయనలకు నాయనా నీకు వందనమే నాయనా మా నాయన నీకు దండమే అంటాను పాట పాడుకుంటా ధన్యవాదాలు చెప్పాలంట. ఇగో మా నాయన నన్ను చిన్నగా ఉన్నప్పుడు సంది ఒక్కొక్కరు కంటాన్ని గాబరాలు చేసిందో మళ్ళా నేనే బరికి పోకపోతే బరుగులు ఇరుచుకొని ఈఫులు సాఫ్ చేస్తుండే అప్పుడు మస్తు ఏడుపు దుఃఖం వస్తుండే. ఇప్పుడైతే మస్తు నగొస్తున్నది కదా. నాయన జాతరకు పోదామంటే జాతరకు దోలకపోయేటోడు ఫిల్లం గొయ్య లబ్బర్షన్లు కండ్లద్దాలు అన్ని కొనిపిస్తుండే 5 రూపాయలు అడగంగానే ఇస్తుండే. మళ్ళా బరికి పోయేటప్పుడు భారీ బ్యాగులు పెన్నులు పుస్తకాలు బట్టలు కొనిపిస్తుండే. ఇగో బరికి పోయేటప్పుడు నడిమిట్లా ఆగు అద్దం వస్తుండే కదా భుజం మీద ఎక్కిపించుకొని ఆగు దాటిపిస్తుండే. ఇంటికి వచ్చినాక గుర్రం ఎక్కి ఆట ఆడుకుంటుంటే మస్తు సంబరపడేటోడు. అమ్మ ఇంట్లో అన్నీ చేస్తే అమ్మకు అవసరమయ్యే వస్తువులన్నీ నాయనే చేస్తాడు కదా. అమ్మకు చెప్పుకోలేని బాధలు నాయనకు చెప్పుకోవచ్చు. సంసారం బరువెంత మీద వద్ద కూడా పోరగాన్లకు తిప్పలు రాకుండా చూస్తాను నాయన. అందుకే నాయన గిరేట్ నాయన నువ్వే నా ముందుగాల వీరో. అటు ఇంకా నేను పెళ్లి చేసుకొని పొరగాన్లను అన్నాక నేను కూడా హీరోనైతా. నాయన నాయన నీకు వందనమే ఓ నాయనా పిల్లల కోసం తిప్పల పడతావే నాయనా నాయనా నీకు వందనమే నాయనా. ఎట్లున్నాయి అలాంటి వార్తలు? మస్తు జోక్ వచ్చింది కదా. నాకు కూడా మస్తు జోక్ వచ్చింది. అమ్మో జర కోట ఆసన వచ్చింది ఏమనుకోకుని మళ్ళీ తరం కాలు ఎడబెట్టుకుంటా. ఇక మళ్ళీ తరం కూడా మంచి మంచి ముచ్చట్లు తీసుకొని మీకు చెప్తా. సరేనా? ఉంటా మళ్ళా.